అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉద్యోగులందరికీ ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, చాలామంది ఏంటంటే ఎంక్వైరీ అనగానే సీసీఏ రూల్స్, ఎంక్వైరీ ఇలాంటి పదాలు వినంగానే భయపడిపోతూ ఉంటారు. అమ్మో, సీసీఏ రూల్స్ ఎంక్వైరీ చేయటం కష్టము, మాకు తెలియదు, మేము చేయలేము అని రకరకాలుగా ఉంటాయి. ఈ రకంగా ఉంటే ఎంక్వైరీస్ అన్నీ కూడా చాలా సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టేసి అవి కంప్లీట్ చేయకుండా ఉంటారు. ఆ సందర్భంలో ఉద్యోగులకి ఇబ్బంది వస్తుంది. అలాగే ఎంక్వైరీ ఆఫీసర్స్ కూడా చాలామంది ఇవి చేయకపోవటం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఎంక్వైరీ అనేది ఎలా చేయాలి అనేటువంటిది సీసీఏ రూల్స్ కింద మనం ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పాను. మేజర్ పెనాల్టీస్ అంటే ఏంటి, మైనర్ పెనాల్టీస్ అంటే ఏంటి, ఏవి పెనాల్టీస్ ఎలా ఇంపోజ్ చేస్తారు అనేటువంటి సీసీఏ రూల్స్ కింద చెప్పాను. అయితే మేజర్ పెనాల్టీ ఇంపోజ్ చేయాలన్నా లేదా మైనర్ పెనాల్టీ ఇంపోజ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ అనేది సీసీఏ రూల్స్ కింద ప్రొసీజర్ ప్రకారం ఎంక్వైరీ కండక్ట్ చేస్తే తప్ప ఈ పెనాల్టీస్ ఇంపోజ్ చేయకూడదు. డైరెక్ట్గా పెనాల్టీ ఇంపోజ్ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదనమాట. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఇలాంటి వాటికి సంబంధించి ఎంక్వైరీస్ ఎలా కండక్ట్ చేయాలి, ప్రొసీజర్ ఏంటి, ఏమైనా ప్రొసీజర్ డీవియేషన్ అవుతూ ఉండటం వల్ల ఒకవేళ ఆ ఛార్జ్డ్ ఆఫీసర్స్ కోర్టుకు వెళ్ళినప్పుడు ప్రొసీజరల్ ల్యాప్సెస్ కింద కోర్టు వాటిని సెటిసైడ్ చేయడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్స్ మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఎంక్వైరీ ప్రొసీజర్ గురించి ఒక చెక్ లిస్ట్ అనేటువంటిది రూపొందించి మనందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. సింపుల్గా మనం ఆ చెక్ లిస్ట్ అనేటువంటిది ఒక అప్టైన్ చేసుకొని మన దగ్గర పెట్టుకున్నట్లయితే ఎంక్వైరీ అనేది ఎలా చేయాలనేది ఆ చెక్ లిస్ట్ ప్రకారం చేసుకోవచ్చు. అదేంటంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్క్యులర్ మెమో నెంబర్ 13673 సర్వీసెస్ C/2002-2 డేటెడ్ 5/7/2002 5/7/2002 ఇచ్చినటువంటి ఈ సర్క్యులర్ మెమోని కనుక మనం దాంట్లో ఇచ్చిన చెక్ లిస్ట్ని కనుక ఫాలో అవుతే ఎంక్వైరీ అనేటువంటిది ఫ్రమ్ ది బిగినింగ్ ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఏంటంటే ఈ ఎంక్వైరీ అనేటువంటిది 4 రకాల సందర్భాల్లో ఉద్యోగులు ఎంక్వైరీ అనేటువంటి చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఒకటి ఏంటంటే డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్. డిపార్ట్మెంట్లో ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయటం, లేకపోతే ఆడిట్ చేయటం, లేకపోతే ఏదైనా అలాంటి జరిగి ఎలిగేషన్స్ రావటం, అలాంటి సందర్భంలో డిపార్ట్మెంట్ ద్వారా ఎంక్వైరీ చేసేది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటారు. రెండోది ఏంటంటే ఉద్యోగి రిటైర్ అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగంలో ఉన్న సమయంలో చేసినటువంటి తప్పుల గురించి ఏమైనా బయటపడ్డట్టయితే అలాంటప్పుడు ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ కింద ఉద్యోగుల మీద చర్య ఎలా తీసుకోవాలి, వాళ్ళ మీద ఎంక్వైరీ కండక్ట్ చేయడం అనేది రెండోది. మూడోది ఏంటంటే మనకి ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అని ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్కి రిఫర్ చేసినప్పుడు కేసెస్ ఆ ట్రిబ్యునల్ వాళ్ళు ఎంక్వైరీ చేసి మనకి ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు. ఆ సందర్భంలో మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్కి ఎలా రిఫర్ చేయాలి, అక్కడ ఎంక్వైరీ ఎలా చేస్తారు, ఆ ఎంక్వైరీకి సంబంధించి మనం ఫర్దర్ యాక్షన్ డిపార్ట్మెంట్ ఎలా తీసుకోవాలనేటువంటిది మూడో విషయం. తర్వాత నాలుగో సందర్భం ఏంటంటే ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగి కానీ క్రిమినల్ కేసుల్లో ఉండటం వల్ల కోర్టు ద్వారా కన్విక్షన్ అయినప్పుడు, అంటే జైలు శిక్ష పడిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మనం ఎలాంటి యాక్షన్ తీసుకుంటే అది కరెక్ట్గా ఉంటుందనేటువంటిది. ఈ 4 సందర్భాల్లో మనం ఎంక్వైరీ అనేటువంటిది కండక్ట్ చేసి సరైనటువంటి చర్యలు సీసీఏ రూల్స్ ప్రకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మనం ఈరోజు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేటువంటిది చేసే సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పరిశీలిద్దాం. మిగిలిన 3 విషయాలు తర్వాత వీడియోస్లో కూడా చూడొచ్చు. ఈ వీడియో చాలా ఉపయోగకరమైనది కాబట్టి పూర్తిగా చూడండి. ముందుగా ఏంటంటే మనము ఛార్జ్ మెమో అనేటువంటిది ఇష్యూ చేయాలి. డెఫినెట్ ఛార్జ్ మెమో ఇష్యూ చేయాలన్నమాట. ఈ ఛార్జ్ మెమోకి సంబంధించి మనకి ప్రతి దానికి కూడా సీసీఏ రూల్స్లో జీవో నెంబర్ 96 అని ఒక జీవో ఉంది. దానికి ప్రతి దానికి ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ గవర్నమెంట్ ఇచ్చిందనమాట. కాబట్టి ఆ ఫార్మెట్లోనే మనం ఈ ఛార్జ్ మెమో అనేటువంటిది ఇష్యూ చేయాలి. ఛార్జ్ మెమో అనేది డెఫినెట్ ఆర్టికల్స్ ఉండాలి. నువ్వు బలానా తప్పు చేశావు అని చెప్పి స్పెసిఫిక్గా ఇవ్వాలి. అలా స్పెసిఫిక్గా ఇచ్చినప్పుడే ఛార్జెస్ నిలబడతాయి. కానీ వేగ్గా రాస్తే ఛార్జ్ మెమోకి విలువ ఉండదు అనమాట. సో డిసిప్లినరీ అథారిటీ యొక్క ప్రథమమైనటువంటి బాధ్యత ఏంటంటే డెఫినెట్ ఛార్జెస్ అనేటువంటి ఫ్రేమ్ చేయాలి. అది కూడా ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. దీనికి సంబంధించినటువంటిది జీవో నెంబర్ 82 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ 82 డేటెడ్ 1/3/96.
ఈ డేట్లో జిఏడి డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ జీవోలో మనకి స్పెసిఫిక్ ఛార్జెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఇచ్చారు. ఈ ఫార్మేట్లో మనం ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ ఇష్యూ చేయాలి. చేసిన తర్వాత ఆ ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ని ఛార్జ్డ్ ఆఫీసర్ అంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఉద్యోగికి సర్వ్ చేయాలి, పర్సనల్గా సర్వ్ చేయాలి. ఆయన డ్యూటీలో ఉంటే ఆఫీసులో సర్వ్ చేస్తాం, ఒకవేళ సస్పెన్షన్లో ఉంటే సస్పెన్షన్ ఉన్నటువంటి అడ్రస్కి పంపటం, లీవ్లో ఉంటే లీవ్ అడ్రస్ పంపటం, ఇలా ప్రాపర్గా ఆ ఛార్జ్ మెమోని సర్వ్ చేయాలి. సర్వ్ చేసిన తర్వాత దాంట్లో వితిన్ 10 days రిప్లై పర్సనల్గా వచ్చి అటెండ్ అయినా ఇవ్వండి, లేదా రాతపూర్వకంగా కూడా ఇవ్వండి అని చెప్పేసి ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో ఉంటుంది. కాబట్టి 10 days లోపు ఆ ఛార్జ్డ్ ఆఫీసర్ నుంచి మనం రిప్లై అనేటువంటి తీసుకోవాలి. ఆ ఛార్జ్డ్ ఆఫీసర్ రిప్లై ఇచ్చాడా ఇవ్వలేదా అనేది చూసుకోవాలి. దాంట్లో ఏంటంటే రిప్లై ఇచ్చేటప్పుడు ఉద్యోగులు గమనించవలసింది ఏంటంటే దాంట్లో ఒక క్లాజ్ ఉంటుంది, యూ స్పెసిఫికల్లీ అడ్మిట్ ఆర్ డినై ది ఛార్జెస్, ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్. ఎంక్వైరీ విల్ బీ కండక్టెడ్ ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఛార్జెస్ విచ్ ఆర్ స్పెసిఫికల్లీ డినైడ్. మీ మీద ఒక ఆరోపణ చేసినప్పుడు ఈ ఆరోపణని నేను ప్రత్యేకముగా ఈ ఆరోపణ అవాస్తవం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అని చెప్పాలి. అలా చెప్పకపోతే మనం ఆ ఆరోపణను అంగీకరించినట్టుగా భావించి మన మీద పనిష్మెంట్ ఇంపోజ్ చేయటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఛార్జ్ మెమోకు ఉద్యోగులు రిప్లై రాసేటప్పుడు ఫస్ట్ లైన్ ఏం రాయాలంటే ఐ స్పెసిఫికల్లీ సబ్మిట్ టు డినై దిస్ ఛార్జ్ అనే మాట మాత్రం ఖచ్చితంగా రాయాలి. అలా రాసిన సందర్భంలో నెక్స్ట్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు. అలా రాయకుండా మనం రిప్లై రాస్తే ఆ రిప్లై వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే మనం డినై చేయలేదని చెప్పేసి డైరెక్ట్గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పదం మాత్రం ఖచ్చితంగా మనం రాయాలి. ప్రతి ఛార్జ్కి కూడా ఐ స్పెసిఫికల్లీ సబ్మిట్ టు డినై దిస్ ఛార్జ్ అనే మాట రాయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అలా ఛార్జ్ మెమో ఇష్యూ చేసి రిప్లై తీసుకున్న తర్వాత మాత్రమే ఎంక్వైరీ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. ముందే ఎంక్వైరీ ఆఫీసర్ని అపాయింట్ చేస్తే అది ఇర్రెగ్యులర్ ప్రొసీజర్. అది తీసుకున్న తర్వాత ఆ ఉద్యోగి ఏ ఛార్జెస్ అయితే స్పెసిఫిక్గా డినై చేశాడో ఆ ఛార్జెస్ మీద ఎంక్వైరీ చేయడానికి ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి. ఎంక్వైరీ ఆఫీసర్ని అపాయింట్ చేసేటప్పుడు ఛార్జ్డ్ ఆఫీసర్ కంటే హయ్యర్ స్టేజ్లో ఉన్నటువంటి ఆఫీసర్నే ఎంక్వైరీ ఆఫీసర్గా అపాయింట్ చేయాలి, కానీ ఈక్వల్ స్టేజ్ లేకపోతే లోయర్ స్టేజ్లో ఉన్నటువంటి అధికారిని మనం అపాయింట్ చేయకూడదు. దీనికి కూడా పైన చెప్పినటువంటి GOMS నెంబర్ 82 డేటెడ్ 1396లో ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ ఉంది, అపాయింట్మెంట్ ఆఫ్ ఎంక్వైరీ ఆఫీసర్. ఆ ఫార్మెట్లోనే మనం అపాయింట్మెంట్ చేయాలన్నమాట. తర్వాత అలాగే డిసిప్లినరీ అథారిటీ యొక్క కేసుని ఎంక్వైరీ ఆఫీసర్ ముందు వినిపించడానికి ప్రెజెంటింగ్ ఆఫీసర్ అని చెప్పేసి డిసిప్లినరీ అథారిటీ ఒక ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. ఈయన్ని ప్రెజెంటింగ్ ఆఫీసర్ అంటారు. ఉదాహరణకు ఒక కోర్టులో గవర్నమెంట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తాడు, అలాగే ఛార్జ్డ్ ఆఫీసర్ తరఫున వాళ్ళ అడ్వకేట్ వాదిస్తారు. అలాగే డిసిప్లినరీ యాక్షన్ల కేసెస్లో కనుకైతే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్లేస్లో ప్రెజెంటింగ్ ఆఫీసర్ డిసిప్లినరీ అథారిటీ తరఫున ఈ వాదనల్ని ఎంక్వైరీ ఆఫీసర్కి వినిపిస్తాడు, ఈ ఉద్యోగి బలానా తప్పు చేశాడని. ఆయన ప్రెజెంటింగ్ ఆఫీసర్ అంటారు డిసిప్లినరీ కేసెస్లో. సో అలాంటి ప్రెజెంటింగ్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయాలి. దీనికి కూడా GO నెంబర్ 82లో ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ ఉంది, ఆ ఫార్మెట్లోనే అపాయింట్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఎంక్వైరీ ఆఫీసరు ఒక డేట్ ఇవ్వాలన్నమాట. ఎంక్వైరీకి ఒక డేట్ ఇవ్వాలి. దానికి సంబంధించి ప్రిస్క్రైబ్డ్ షెడ్యూల్ ఉంది అనమాట. డైలీ ఎన్ని రోజులు చేయాలి, మొత్తం మీద కలిపి ఒక ఎంక్వైరీ అనేటువంటిది మ్యాక్సిమం వచ్చేసి 2 months లోపు కంప్లీట్ 8 weeksలో కంప్లీట్ చేయాలని ఈ మధ్య మనకి గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎంక్వైరీ కండక్ట్ చేయటం మీద. దాని ప్రకారం ఆ షెడ్యూల్ని ఫాలో అవుతూ ఎంక్వైరీ అనేటువంటిది డైలీ షీట్, ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరైనా ఎంక్వైరీ చేసేటప్పుడు డైలీ షీట్ మెయింటైన్ చేయాలి. ఏ రోజు దేని మీద ఎంక్వైరీ చేశామో, ఎంతవరకు కంప్లీట్ చేశామో అనేది డైలీ షీట్ అనేటువంటిది ఒకటి మెయింటైన్ చేయాలి. అలాగే ఎంక్వైరీలో ఏదైనా డిపోజిషన్స్ తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకున్నట్టయితే ఛార్జ్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి కానీ లేకపోతే విట్నెసెస్ దగ్గర నుంచి కానీ డిపోజిషన్స్ తీసుకుంటే ఆ డిపోజిషన్స్ అన్ని కూడా ఇన్ రైటింగ్ రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసి రికార్డెడ్ బిఫోర్ మీ అని చెప్పి ఎంక్వైరీ ఆఫీసర్ సంతకం పెట్టాలి. అలాగే ఎవరి దగ్గర అయితే మనం ఆ స్టేట్మెంట్ తీసుకున్నామో ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగి లేకపోతే అధికారి కూడా సంతకం పెట్టాలన్నమాట. అలాగే ఛార్జ్డ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి రిప్లై ఆధారంగా ఆ ఛార్జ్డ్ ఆఫీసర్ని కూడా మళ్ళీ ఎంక్వైరీ ఆఫీసరు ఎంక్వైరీ చేసి ఆయన దగ్గర రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆయన చెప్పిందంతా రికార్డ్ చేసి మళ్ళీ రికార్డెడ్ బిఫోర్ మీ అని రాసి ఛార్జ్డ్ ఆఫీసర్ దగ్గర సంతకం తీసుకోవాలన్నమాట. తర్వాత ఆ ఛార్జ్డ్ ఆఫీసర్ ఏదన్నా కనుక ఆ ఎంక్వైరీలో నాకు బలానా డాక్యుమెంట్ ఇవ్వండి, ఆ డాక్యుమెంట్ చూసుకొని నేను చెప్తాను అని కనుక అడిగినట్లయితే ఆ డాక్యుమెంట్స్ మనం వాళ్ళకి ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ఎంక్వైరీ పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ డేకో సెకండ్ డేకో ఎంక్వైరీ పోస్ట్ పోన్ చేసేసి వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసి ఆ ఎంక్వైరీని కండక్ట్ చేయాలన్నమాట. తర్వాత ఏమంటే ఈ ఎంక్వైరీ సందర్భంలో ఒకవేళ ఛార్జ్డ్ ఆఫీసర్ ఏదన్నా
మనకి డాక్యుమెంట్స్ ఇచ్చినా, లేదా ఈ ప్రెజెంటింగ్ ఆఫీసర్ ఇదిగో ఈ ఎలిగేషన్కి సంబంధించి ఇంకా మా దగ్గర ఫర్దర్ డాక్యుమెంట్స్ కూడా వచ్చినాయని చెప్పేసి దాన్ని ప్రాసిక్యూషన్ డాక్యుమెంట్స్ అంటారు. అలాంటి డాక్యుమెంట్స్ కానీ, లేదా ఒక ఉద్యోగి దీనికి సంబంధించి నా దగ్గర ఇంకా ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి నేను అప్టైన్ చేశానని ఇస్తే ఆ డిఫెన్స్ డాక్యుమెంట్స్ కూడా మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలంటే అది ఛార్జ్డ్ ఆఫీసర్కి సప్లై చేయాలి. ఒకవేళ ప్రాసిక్యూషన్ డాక్యుమెంట్ ఏదన్నా ఛార్జ్డ్ ప్రెజెంటింగ్ ఆఫీసర్ ఇస్తే అది ఛార్జ్డ్ ఆఫీసర్కి సప్లై చేసి అప్పుడు మళ్ళీ ఆయన దగ్గర మళ్ళీ రిటర్న్ బ్రీఫ్ తీసుకోవాలి. దానికి రిప్లై ఛార్జ్డ్ ఆఫీసర్కి తీసుకొని ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. ఒకవేళ ఛార్జ్డ్ ఆఫీసర్ ఎంక్వైరీకి రాకపోతే మనం ఎక్స్పార్టే అంటే ఏకవిధంగా కూడా ఛార్జ్డ్ ఆఫీసర్ లేకపోయినా కూడా ఎంక్వైరీ కంప్లీట్ చేసేసి మనం రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఎలా పడితే అలా మనం ఎంక్వైరీ రిపోర్ట్ రాయకూడదు. ఈ ఎంక్వైరీ రిపోర్ట్కి కూడా మనకి ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఇచ్చింది గవర్నమెంట్. ఆ ఫార్మేట్ ద్వారానే మనం ఎంక్వైరీ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. దానిలో ఏంటంటే ఎంక్వైరీ ఆఫీసర్గా ఎవరు అపాయింట్ చేశారు, ఎప్పుడు అపాయింట్ చేశారు, తర్వాత ఏంటంటే ఆ ఫస్ట్ స్పెసిఫిక్ ఛార్జ్ ఏంటి, దానికి సంబంధించి ఛార్జ్డ్ ఆఫీసర్ ఇచ్చిన రిప్లై ఏంటి, దానికి సంబంధించినటువంటి ఆ ప్రెజెంటింగ్ ఆఫీసర్ చెప్పినటువంటి విషయం ఏంటి, తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్ యొక్క ఎనాలిసిస్ ఏంటి, ఈ 4 ప్రతి ఛార్జ్కి రాయాలి. రాసిన తర్వాత చివర్లో వచ్చేసి ఫర్ ది ఫాలోయింగ్ రీజన్స్ ఈ ది ఫాలోయింగ్ ఛార్జెస్ ఆర్ ప్రూవ్డ్ బార్ నాట్ ప్రూవ్డ్ అని ఉంటుంది. అలా మనం ఛార్జ్ 1 ప్రూవ్డ్ నాట్ ప్రూవ్డ్, ప్రూవ్డ్ అయితే ప్రూవ్డ్ ఉంచి నాట్ ప్రూవ్డ్ కొట్టేయాలి, నాట్ ప్రూవ్డ్ అయితే ప్రూవ్డ్ కొట్టేసి నాట్ ప్రూవ్డ్ ఉంచాలి. ఈ రకంగా ఏంటంటే ఎంక్వైరీ ఆఫీసర్ రిపోర్ట్ కూడా ఖచ్చితంగా మనము ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ ఫార్మెట్ని ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని అలాంగ్ విత్ డాక్యుమెంట్స్ ఛార్జ్డ్ ఆఫీసర్కి సప్లై చేస్తే ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ఇలా ఎంక్వైరీ రిపోర్ట్ నీకు ఇస్తున్నాము, దీని మీద నీ అభ్యంతరం ఏమైనా ఉంటే 10 డేస్లో తెలియజేయమని చెప్పేసి దానికి కూడా ఫార్మెట్ ఉంది. ఆ ఫార్మెట్లోనే మనం కమ్యూనికేట్ చేసి ఛార్జ్డ్ ఆఫీసర్ దగ్గర రిప్లై తీసుకున్న తర్వాత ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇంకా ఛార్జ్డ్ ఆఫీసర్ రిప్లై ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్గా పనిష్మెంట్ ఇంపోజ్ చేసేస్తారు. ఆ రిప్లైని కూడా మళ్ళీ డిస్పోజ్ చేయాలి. నేను ఎంక్వైరీ రిపోర్ట్ నీకు ఇచ్చాను, నువ్వు ఈ రకంగా రిప్లై ఇచ్చావు, నీ రిప్లై అనేటువంటిది ఈ కారణాల చేత లేదు, కరెక్ట్గా లేదు, సాటిస్ఫాక్టరీగా లేదు, కాబట్టి నీ రిప్లైని తిరస్కరిస్తున్నాను, ఛార్జ్ ప్రూవ్ అయింది అని చెప్పేసి మళ్ళీ మనం డిస్పోజ్ చేసిన తర్వాత పనిష్మెంట్ ఇంపోజ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఈ ప్రొసీజర్ అనేటువంటిది ఫాలో కావాలి. చాలామంది ఏంటంటే ఛార్జ్డ్ ఆఫీసర్కి నోటీస్ ఇచ్చేస్తారు, ఎంక్వైరీ రిపోర్ట్ ఫర్నిష్ చేసేసి ఆయన దగ్గర రిప్లై తీసుకున్న తర్వాత ఇంకా ఆ రిప్లైని డిస్పోజ్ చేయకుండా నేరుగా పనిష్మెంట్ ఇంపోజ్ చేసినప్పుడు ఛార్జ్డ్ ఆఫీసర్ నాకు రిప్లైని ప్రాపర్గా ఆపర్చునిటీ ఇవ్వకుండా డిస్పోజ్ చేయకుండా పనిష్మెంట్ ఇచ్చారని కోర్టుకు వెళ్తే కోర్టు స్టే చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడే ప్రధానంగా తప్పు జరుగుతుంది. కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా మనం ఫాలో అవుతూ ఎంక్వైరీ అనేటువంటిది కండక్ట్ చేయాలి. ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆ ఛార్జ్డ్ ఆఫీసర్ మీద పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా మేజర్ పనిష్మెంట్ అయినా మైనర్ పనిష్మెంట్ అయినా ఇవ్వడానికి కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ ఉంది 82 జీవోలో. ఆ ఫార్మెట్లోనే మనం పనిష్మెంట్ కూడా ఇంపోజ్ చేయాలి. ఇది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కండక్ట్ చేసేటువంటి విధానం అన్నమాట. మిగిలిన 3 విధానాలు కూడా రాబోయే వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే రాబోయే కాలంలో మీకు మరిన్ని సర్వీస్ విషయాల మీద నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని వీక్షించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సర్వేజన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.